అనుమతి తీసుకుంటూ శిష్యత్వం, గురు శిష్యుడు ఉంటారు. వాళ్ళు 24 గంటలు అక్కడే ఉంటూ ధ్యానాలు చేస్తూ వారు అభ్యాసాలు చేసుకుంటూ వారి సంబంధమైన మత పుస్తకాలు చదువుతూ అలాగే వారి జీవితాన్ని గడుపుతుంటారు. ఇక్కడ శిష్యుడు అనే మాట దేవునిని వెంబడించువాడు. చూడండి, ఒక శిష్యుడు తనకి ఇష్టమైనది చేయలేడు. ఒక శిష్యుడు తన ఆశించి నెరవేర్చుకోలేడు. యేసు ప్రభు శిష్యులు అనేక మంది వచ్చారు, కానీ 12 మంది మాత్రమే నిలబడ్డారు. కారణం ఏంటంటే యేసు ప్రభు బోధ కానీ యేసు ప్రభు సేవ విధానము వారికి నచ్చలేదు. ఈరోజు చాలా మంది వస్తున్నారండి, గుంపులు వస్తారు. ఇదే ఒకరు అన్నారు, అన్న మీరు ఎందుకన్నా షేక్ పెట్టారు, మా పుక్కటి పల్లె పెట్టానన్నా, మేము 60 మంది ఉన్న కుటుంబాలు ఉన్నాయన్న, ఇక్కడ మేము వస్తామన్నా. అన్నా ఎందుకన్నా మీరు అక్కడ పెట్టుకున్నారు, రాన్న అక్కడ రండి అన్న, ఈస్ట్ రండి అన్న, లేదా వెస్ట్కి రండి అన్న, లేదా అక్కడ పెట్టండి అన్న, లేదా ఇక్కడ పెట్టండి. అయ్యా నేను చర్చి పెట్టకూడదు అనుకున్నాను, చర్చి పెడతా నా ఉద్దేశం కాదు. దేవుడు పెట్టమన్నాడు, పెడుతున్నాడు. దేవుడు పెట్టమన్నాడు, లోపడుతున్నాడు. అది కాదు జనం వేసుకుంటున్నా, ఇది కాదు. ఏమండి, పొద్దున్న లేస్తే చాలా మంది ఫోన్ చేస్తున్నారు, అన్న ప్రార్థన చేయ బాగాలేదు, అన్న దయ్యం వెలగొట్టు, అన్న అనారోగ్యంగా ఉంది, లేకపోతే కుటుంబ సమస్యలు. నేను ఒకటే అడుగుతాను, ఏమిటి మీరు ఫస్ట్ అడుగుతాను, మీరు చర్చికి వెళ్తారు, నేను పలానా చర్చికి వెళ్తా ఉన్నా. మరి మీ పాస్టర్ గారు ఎన్నిసార్లు వచ్చారు ఇంటి కదా? మా పాస్టర్ గారు రారన్నా, పాస్టర్ గారు రారంట. మరి ఎవరు వస్తారంట? పాస్టర్ గారు పక్కన అసిస్టెంట్ ఆయన వస్తారన్నా. మరి పాస్టర్ గారు కలిసి ప్రార్థన చేయించుకుంటారా? లేదన్నా. ఆయన కనపడ్డన్నా. మరి ఏం కనపడుద్ది మీకు? ఎల్ఈడి కనపడుద్ది అన్నా. నిజంగా యేసు ప్రభు ఆ రోజు శిష్యులు బదులు ఎల్ఈడీలు తీసేసి టకటకటకటకని, ప్రభు ఎల్ఈడీలు అందరూ నేను పరలోకం నుంచి ఆన్ చేస్తాను టంగని ఇలా యూట్యూబ్లో ఫేస్బుక్లో నేను కూడా వాకి యేసు ప్రభు చెప్తే మాట్లాడమ్మా. ఏమండి, ఏమన్నాడు శిష్యులు చూసి? మీరు వెళ్ళి ఎల్ఈడీల్లో వాకింగ్ చెప్పడన్నారా? చూడండి, మన సంఘంలో ఒక 100 మంది లేదా 120 మంది లేదా 130 మ్యాక్సిమం 150 మంది అంతే. ఈ 150 మంది కోసం ప్రార్థన చేస్తాను నాకు నిజం కుదరదు, చాలా కష్టం. కానీ చేస్తున్నా శాశక్తులు, నేను రోజు జ్ఞాపకం చేసుకుని చేయగలిగిన వరకు వారంలో చేస్తున్నా. కానీ ఒకసారి ఆలోచించినప్పుడు 1000 మంది కోసం ప్రార్థన చేయాలంటే సాధ్యమా? దేవుడు కాపరిగా ఉంచాడు. ఒక కాపరి తన పని ఏంటంటే దేవుని శిష్యుల్ని కాయువాడగా ఉండాలి. ఇక్కడ వీరు ఈ శిష్యులకు ఒక కాంపిటీషన్ ఇచ్చేసింది. యోహాను శిష్యులందరూ మేము బాప్తిస్మిస్తూ యోహాను శిష్యులమి, వాళ్ళంతా ఎర్ర డ్రెస్ వేసుకున్నారేమో, ఎర్ర టోపీ పెట్టుకున్నారేమో. పరిచయాలు చేశారు, పరిచయాలు అందరూ తెల్లబట్టలు వేసుకున్నారు, సులువులు వేసేసుకున్నారు. అయితే ఏం వేసుకున్నారో మనకు తెలియదు. ఓకే మేము పరిచయాలమి. ఇంకొక యేసు ప్రభు శిష్యులు అయితే యేసు ప్రభు శిష్యులు చూస్తానికి ఏమొక లుక్ లేదు, ఏ ఒక్క లుక్ లేదు. ఒకసారి చర్చికి వెళ్ళాను, దేవుడు మహాకృప ద్వారంగా కొన్ని 100 చర్చిల్లో దేవుడు వాక్యం ప్రకటించారు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏమైనా సిద్ధాంతాలు కాకుండా దేవుని వాక్యం ప్రకటిస్తే దేవుడు కూడా చూపించారు. సువార్థికుడిగా అనేక ప్రాంతాలకు, అనేక స్థలాలకు, అనేక మందికి వాక్యం చెప్తాను వెళ్ళారు. ఒకసారి నాతో పాటు నాకు స్పీకర్గా పిలిచారు. ఆ సంఘంలో ఉన్న ఆ బిషప్ గారు, పేర్లేని మనకు వద్దులేదు, బిషప్ గారు, ఆ బిషప్ పక్కన ఉన్న పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు ఉంటారు, మన చిన్న పాస్టర్ గారు, మన ముడి పాస్టర్ గారు ఉంటారు, వాళ్ళు. సరే అని చెప్పేసి వాక్యం, ఏం వాక్యం చెప్పానంటే ఇదే హైదరాబాద్లో, ఎక్కడో కాదు, ఇదే హైదరాబాద్. సిలువ, గుడ్ ఫ్రైడే పిలిచాడు. సిలువ గురించి వాక్యం చెప్పి 3 గంటలు అయిపోయాకండి. సరే అయిపోయాక బయటకు వస్తుంటే కొంత ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేస్తుంటే అంతవరకు అంగీలు వేసుకుని ఏమి దైవకంగా ఉన్నారు. నేను వాళ్ళు చూసి నేను కూడా అంగీ వేసేసుకోవాలనిపించింది. ఈ కోట్లు ఎందుకు గొడవ, శుభ్రంగా అంగీ వేసేసి ఎంత బాగుంది, ఏమి ఆ దేవదూతల్లాగా ఉన్నారు. నా కళ్ళారా చూశారండి. అసలు వాళ్ళు అంగీ తీసి ఫోల్డ్ చేసి కారు డబ్బులు ముందు పెట్టుకుని కొట్టుకుంటారంటే చొక్కా పట్టుకుంటే చొక్కా లాక్కుంటారు. గుడ్ ఫ్రైడే
ఇంకా యేసుప్రభుని ఇంకా నాకు కరెక్ట్గా ఈ సులువు సినిమాల్లో ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ అలాంటిలో ఆ సులువు పక్కన యేసుప్రభు అంగీ కోసం వాళ్ళు లాట్ వేసుకుంటుంటారు. కనీసం ఏమండి వాళ్ళు కొట్టుకోరు అక్కడ, వీళ్ళు కొట్టుకుంటున్నారు చొక్క పట్టేసుకుంటున్నాయినా. ఓ నాయన, మీరు ఎవరు శిష్యులయ్యా? మీరు డబ్బుకి శిష్యులు, దేవునికి కాదు. యేసు ప్రభు శిష్యులు వారు సామాన్యంగా ఉన్నారు. యేసు ప్రభు శిష్యులకి ధర్మశాస్త్రం లేదు, వాళ్ళు జ్ఞానము లేదు, వారికి తెలివి లేదు, వారికి లోకరీతైన సంపదలు లేవు వారికి. కానీ వారికి ఏముంది చెప్పండి? వారికి యేసు ప్రభు ఉన్నాడు. యేసు ప్రభు ఏమని పిలువబడ్డాడు తెలుసా? యేసు ప్రభు పెళ్లి కుమారుని పిలువబడ్డాడు. ఏమంటే మన దేశంలో ఈ రోజుల్లో పెళ్లిళ్ళు ఎంత త్వరగా అయిపోతాయంటే 1 hour అయిపోతాయి. సిటీలో అయితే చెప్పేస్తారన్న 40 minutes మ్యారేజ్ ముగించేసే అన్న దూరభారాలు ఉంటాయి. కానీ మన పల్లెటూరులో కనీసం 12 గంటలకు స్టార్ట్ చేసి 2 గంటలు పాటలు పాడి ఇంకా 3 గంటలకి తాళి పెట్టి 4 గంటలు ఆనందింటాం. సరే కొంచెం ఆ పెళ్లి అడవాడన్నా ఉంటుంది కనీసం. యేసు ప్రభు పెళ్లి కుమారుడికి సాదృశ్యంలో యూదులండి పెళ్లి 7 రోజులు చేసుకుంటారు తెలుసా మీకు? 7 days. వన్స్ ఆ పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె ఆ గృహంలో ప్రవేశించాక వారు పాటలు పాడుతూ కీర్తనలతో చక్కని భోజనముతో వారు ఆనందిస్తారు. వారు చేసుకునే వివాహము బంధువులతో స్నేహితులతో ఆనందించేది వివాహం. ఏమంటే మన ఊళ్ళో ఒక ఆయన వివాహం జరిగింది. ఆయన పేరేంటి? అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ కొడుకు ఎవరో ఆయన. పెళ్లిలో ఒక నవ్వు లేదు, పెళ్లి కొడుకులో పెట్టున్నాడు. పెళ్లి కూతురులేమో ఆమెమో బాబా ఫేక్ నవ్వు అంటారు. ఏమండి ఈ కార్ల గొడవ, ఈ బట్టల గొడవ, ఈ నగల గొడవ ఎక్కువైపోయింది. పెళ్లిలో అసలు ఏమి రావుందంటే ఏమీ లేదు. వాడు వచ్చాడు, వీడు వచ్చాడు, వీడు వచ్చాడు, వాడు వచ్చాడు, అయిపోయాయి. 7 రోజులు అయిపోయింది. ఇంకా ఏం చేసుకుంటున్నారు పాపం తెలియదు. గొడవ పెట్టుకుంటున్నారా ఏంటో. డబ్బులు ఎక్కువ ఉన్న వాళ్ళకి గొడవలు ఎక్కువ ఉంటాయి. తెలియదు. రిచెస్ట్ మ్యారేజ్ అమెరికా అంటే ఇండియాలో వరల్డ్లో చాలా రిచ్గా జరిగిందని ఎవరు రిచ్ అయినా చూసా. కొంచెం క్యూరియాసిటీ ఎక్కువ. చూస్తే అమ్మో ఆయనకి 1,50,000 కోట్లు ఉన్నాయంట. అంత ధనవంతుడా, ఎన్ని సున్నాలు వస్తాయరా బాబు అంటే, అయ్యో సున్నాలు కూడా పెట్టలేము, అన్ని లక్షలు అంత డబ్బు. మళ్ళీ సరే ఏం కంపెనీ చేసావు? రిలయన్స్ కంపెనీయా? అక్కడే రిలయన్స్ కంపెనీ చదువుతుంటే రిలయన్స్ కంపెనీకి 3,50,000 కోట్ల అప్పు ఉంది. అంటే నాస్తి పోయి ఇంకెంత తప్పు ఆయనకి 2,00,000 కోట్ల అప్పు ఉంది. ఇప్పుడు మనం చూసాం, అరే నాకు ఆ కార్ లేదు, అరే ఆ డ్రెస్ లేదు, అయ్యో నాకు లేదు. ఇప్పుడు ఏం చేసాడు ఆయన అందరినీ? రేపు ఈయన కూడా ఇంకో ఫ్లైట్ ఎక్కేసి అందరూ వెళ్ళిపోయారు కదా. మీకు తెలుసా, మన బ్యాంక్కి వెళ్తే 11 రూపాయలు తీసుకుంటున్నాడు. ఎందుకంటే SMS ఛార్జ్ అండి. ఎందుకంటే SMS ఛార్జ్ మీరు ఓటర్ పంపిస్తారు, SMS కూడా ఫ్రీయే కదండి. కనీసం మా సెల్ కనీసం 100 SMS ఫ్రీగా ఉంటాయి. మీరు 41 SMS లేదండి, SMS ఛార్జ్. మళ్ళీ GST 25 రూపీస్. మన డబ్బులు మనం తీసుకుంటానికి, మన డబ్బులు మనం చూస్తానికి 2 సార్లు చూడాలంట. 3వ సార్లు మన డబ్బులు తీసుకుంటారు. మనమే కట్టాలి డబ్బులు. తీసుకెళ్ళిపోయారు. మనం కట్టాలి, మన పిల్లలు కట్టాలి, మన మనవడు కట్టాలి. భారతదేశంలో ఎంత అప్పు ఉంది తెలుసా అండి మీకు? తెలుసుకోండి బిడ్డలారా, తెలుసుకోండి. ప్రస్తుతము 3 తరాలకి మనిషికి 12,000 రూపాయలు అప్పు ఉందంట. వడ్డీ పెరుగుతుంది చూసుకోండి. అది వడ్డీ పోకపోతే నీ అప్పు సంగతి పక్కన పెట్టు. రోజుకి 12,000, నెలకు కాదు రోజుకి ఒక్కొక్కడికి పంచి కట్టాలి. 12,000 మన దేశానికి అప్పు కట్టాలి. పెట్రోల్ కొట్టినా ఏమండి ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, మళ్ళీ అప్పు కొట్టుకుంటే మళ్ళీ దానికి ట్యాక్స్ కట్టాలి. ఏమండి పెట్రోల్ కొట్టుకుంటే ట్యాక్స్ కట్టాలి, కొంటే ట్యాక్స్ కట్టాలి, అమ్మితే ట్యాక్స్ కట్టాలి. ఏమంటే మనం ఏదో బంగారం అమ్మాల్సి వస్తే వాటిని ట్యాక్స్ కట్టాలి సార్. అందుకే ట్యాక్స్ 20% 20% ట్యాక్స్ కట్టాలి సార్ మీరు లాభం మీద. అదేంటండి నా డబ్బులు నిన్నా మీరు నేను ట్యాక్స్ కట్టాలి? అది లేదండి, రూల్ అండి. మన తమ్ముడు హర్ష కారు కొన్నాడండి. ఆ కారు మంచి ధరకి కొన్నాడు.
అంటూ నేను ఒక కారు చూస్తే ఆయన చెప్పాడు, అమెరికాలో అదే కారు 19 లక్షలంట, మన ఊరిలో అదే కారు 45 లక్షలంట. ఎలా దోచుకుంటున్నారండి? మామూలుగా దోచుకుంటున్నారా? ఎవరి శిష్యులు మీరు? ఈ లోకానుసారమైన శిష్యులుగా ఉన్నారా? యేసు ప్రభు శిష్యులకి వారు సంతోషంగా ఉన్నారండి. యోహాను శిష్యులు సంతోషంగా లేరు, పరిశీలు సంతోషంగా లేరు. కానీ యేసు ప్రభు శిష్యులు ఎలా ఉన్నారు చెప్పండి? మీ పక్కన మొహం చూసి నా మొహం సంతోషంగా అడగండి. ఇది చూస్తుంది మొహం అడగండి, చెప్పండి, అడగండి, మొహం చూసి అడగండి. సిస్టర్ ఎలా ఉంది చెప్పండి. నా మొహం కోపం వచ్చింది. నీ మొహం చూడంట. నీ అర్థం తీసుకొని చూపించాను వాళ్ళ మొహం. సార్ అంటే ఇద్దరు వాళ్ళ ఆవిడ కోపం వస్తే అన్న మా ఆవిడ తెయ్యమన్నారు. అది చెప్తే ఇంకా కోపం పడుతుందన్న. సరే ఆ పాస్టర్ గారు ఏం చేశారు, బాబు ఇలా కాదే కానీ ఇంట్లో అర్థం ఉంది కదా, ఆమె అరిచినప్పుడు నువ్వు అర్థం తీసుకెళ్ళి ఆమె చూపించయ్యా. వారం రోజులు గొడవలు లేవట. ఏమైంది బాబు? ఏ లేదు ఆ పాస్టర్ గారు నువ్వు చెప్పినట్టు ఆ మనిషినప్పుడు అర్థం తీసుకెళ్తా. అమ్మో ఏమండి చూసారా? కళ్ళు పచ్చగా ఉన్నాడు, అంతా పచ్చగా కనబడతా. యేసు ప్రభు శిష్యులకి అంగీలు లేవు. యేసు ప్రభు శిష్యులకి ఏం లేదు తెలుసా? మందిరాలు లేవు. యేసు ప్రభు శిష్యులకి ఏమి తెలుసా? ఏం లేదు తెలుసా? ప్లాన్ లేదు, ఐట్నరీ లేదు, మినిట్స్ ఆఫ్ మీటింగ్ లేదు. యేసు ప్రభు శిష్యులకి టెక్నాలజీ లేదు. యేసు ప్రభు శిష్యులకి ఏముంది? సంతోషం ఉంది. సంతోషము, సమాధానము. యేసు ప్రభు శిష్యులకి ఏముంది? ఉల్లాసం ఉంది. యేసు ప్రభులో ఏముంది? జీవం ఉన్నవాడు. హల్లెలూయా. యేసు ప్రభుకి జీసస్ ఫౌండేషన్స్ లేదు. మీరు మా నాన్న బోధకులు జీసస్ ఫౌండేషన్ పెట్టుకుంటున్నాం, కానీ అసలైన జీసస్ నో ఫౌండేషన్. తెలుసా మీకు? బ్యాంక్ అకౌంట్ లేదు, బ్యాంక్ అకౌంట్లో అసలు డబ్బులు కూడా లేవు. అంతలో వాడు వచ్చాడు, అడిగాడు, ప్రభావం పన్ను కట్టవా? నేను కడతాను. పెద్దలు వెళ్ళిపో. ఎక్కడికి వెళ్ళమన్నాడు? చేప వేయమన్నాడు. నిజంగా మీరు ఇన్కమ్ ట్యాక్స్ కడతారా? నేను కూడా కడతాను. ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలనుకోండి, మనం ఏం చేయాలి? ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టేస్తారు కొంతమంది. అమ్ముద్దు మోసం చేయకూడదు, మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి, పన్ను కట్టాలి, కైసరి దేవుడికి ఇవ్వాలి. పేతురు నువ్వు వెళ్ళి చేప వలే. పేతురు వలేసాడు. ఏం దొరికింది? ఒక తీరాన్ని దొరికింది. కట్టేసే, నీకు నాకు కట్టే. యేసు ప్రభా ఈరోజు ఎట్లా ప్రభా? పేతురు అర్థం కావట్లేదు. ఏ డబ్బులు ఉన్నాయా? లేవు. యోహాను డబ్బులు ఉన్నాయా? లేవు. ఆకలి అవుతుందా? ఎట్లా ఎలాగా అన్నాడు. చూసుకుంటాను నేను ఎందుకు ఊరుకుంటాడు అంతే. అంతలోకి వెళ్ళాడు, గుడ్డోడు వచ్చాడు. ప్రభా నాకు చూపలేదు. నీకు చూపు కలుగును గాక. ఇంక వాడు కలిగిన చేంజ్ అంతా ఏం చేసుకుంటాడు? ప్రభువా నాకు ఎందుకు ఈ చేంజ్? ఇదిగో నీకు కానుక. 5 రూపాయలు అసలు ముట్టడు. అంతలో మన యోధాస్తాడు. ప్రభు అప్పుడు నాయనే కదా, నేను తీసుకుంటా. ప్రభువా ఈరోజు భోజనం ఖర్చుకి మనం ఎంత డబ్బులు 1000 రూపాయలు అవుతుంది, కానీ ఈరోజు కానుక 10,000 వచ్చింది. ప్రభు అసలు పట్టి కూడా పెట్టించుకోబడా. ఏమండి? పండగే, రోజు బిర్యానీయే, రోజు తుదిగుడికే, రోజు ఆనందమే. 50 ఇంటికి వెళ్ళాడు. 50 అప్పుడు కూతురు చచ్చిపోయిందని వాళ్ళు పొలం వండుతున్నారు. మరి చచ్చిపోయినప్పుడు అన్నం వండుతారా ఉంటారా? జనం పెడతారా పెట్టరా? వచ్చిన వాళ్ళకి ఆ భోజనం పెట్టరా పెట్టరా? అందులో ప్రభు వెళ్ళిపోయాడు. ప్రభు వెళ్ళినా లేరా అన్నాడు. లేచిపోయింది. ఇంకేం చెప్పు? 50 సమాజం ముందు నాయకుడు. చెప్పండి, ఓరం పంపిస్తారా? ప్రభు నోటి చేతుందా? సరే ప్రభు వెళ్ళరా ప్రభు అంటాడా? ప్రభా నేను హాస్పిటల్లో జాయిన్ చేసిన, నా ఇల్లు నా అంతా అమ్మినా కూడా నా కూతురు లేకదు. ప్రభా నువ్వు అంతా తీసుకో ప్రభు అసలు మాట్లాడు అంటే వచ్చేస్తాను. నీదేసుకది ఎక్కడున్నా సరే కానుకుంటే ఆయన ఉంటాడు. ట్విస్ట్ డబ్బు ఉంటాడు ఆయన. నేనే ప్రభు చీఫ్ అకౌంట్ నవ్వించేయచ్చు. యేసు ప్రభు 3 సంవత్సరాలు సేవ చేసినప్పుడు మీకు తెలుసా అండి, యేసు ప్రభు శిష్యులు వారు మాత్రం తింటాం అనుభవిష్టం కాదు, కానీ వాళ్ళ కుటుంబాలకు డబ్బులు ఇచ్చారు కదా. ప్రభు ఎంత మంచివాడంటే ఆ ధనాన్ని వాళ్ళ అవసరత మాత్రం తీర్చలేదు, కానీ వారు నమ్మిన కుటుంబానికి కూడా. ఏమి ఆర్కాలజిస్ట్ హిస్టాలజిస్ట్ చెప్పేది ఏంటంటే
ఆ 3.5 సంవత్సరాలు ప్రభు వారి కుటుంబం కావాల్సిన జీవనోపాధి కూడా తీసుకోమన్నాడు. ఎంత మంచివాడు మన ప్రభు, ఎంత ప్రేమ కలిగిన. ఇది చూస్తుంటే ఈ పరిచయం కోపం వచ్చేస్తుంది. నేను ఫస్ట్, అరే ఇప్పుడు సులువు పెట్టింది నేనే పాస్టర్, బుల్లోడా నువ్వు నా అంత అనుభవం లేదు, వచ్చేసి ఇప్పుడు ఊరంతా అరాడేసేస్తాం అని ప్రభు మీద పాపం వచ్చింది. ఇంకే ఈ ప్రభువులు తప్పులు అనుకోలేక శిష్యుల మీద తప్పులు అనుకున్నారు. ఏంటి నీ శిష్యులు ఉపవాసం ఉండరా? ధర్మశాస్త్రం ప్రకారం ఉపవాసం ఉండాలి కదా, ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి కదా, ఉపవాసం ఉండి దేవుడి సన్నిధిలో కన్నీరు కార్చాలి కదా. ఏమండి అర్థమవుతుందా మీకు? ఉపవాసం ఉండాలి అంటారు. ఎంతమంది ఉపవాసం ఉండాలి? ఆ సొంకరి పరిచయం అంట. సొంకరి అన్నాడు, ప్రభా నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటాను. జీలకర్రలో ఏమని చేస్తా, జీలకర్ర లెక్కేసుకుంటాడు. జీలకర్ర 2 10 వేసామా, 10లో 1 దేవుడిది. అల్లంలో కొత్తిమీర ఆకులు లెక్కేసుకుంటాడు, బియ్యంలో కూడా లెక్కేసుకుంటాడు. అంత పర్ఫెక్ట్గా ఉంటాడు కదా. కొంతమంది దశంభాగం మేము చేసినాడు. నేను కూడా జీతం వచ్చాక కొంతమంది జీతం వల్ల దేవుడికి దశంభాగం అన్ని ఈఎంఐలు అయిపోయాక, ప్రభు నా బ్యాలెన్స్ అకౌంట్లో 100 రూపాయలు ఉన్నాయి కాబట్టి 10 రూపాయలు దశంభాగం. నీకేనా తెలివి? దేవుడికి లేదా? దేవుడికి ఎందుకు నీ దశంభాగం? నీ హృదయం శుద్ధంగా లేకుండా, నీ హృదయం పవిత్రముగా లేకుండా, నీ జీవితం హృదయము దేవునికి ఇష్టానుసారం. అసలు డబ్బులు ఎందుకు దేవుడికి? ఏమన్నా డబ్బుతో నువ్వు పరలోకంలో కొనేసుకుంటావా సీటు? డబ్బులు ఇచ్చేసి నువ్వు దేవుని రాజుకి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? నేను ఒకటి చూశానండి, హృదయం సరిగా ఉన్నవారే దశంభాగం దేవుడికి ఇస్తారు. దేవుని భయం ఉన్నవారు దేవుని మందిరానికి కానుకిస్తారు. దేవుని భయం లేని వారు, వాళ్ళ హృదయము పవిత్రముగా లేని వారు దేవుని ఏమంటే దశమ భాగం కానీ కానుకలు కానీ ఇవ్వరు. కింగ్స్ ఏమండి ఇవ్వరు. డబ్బులు దేవునికి ఇచ్చినప్పుడు సనిగే వారు ఎవరు తెలుసా? హృదయము సరిలేని వారు. అలాంటి వారు దయచేసి డబ్బుల దగ్గర రావద్దు, డబ్బులు ఇవ్వక. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటే అంట, నీ చేతులు పరిశుద్ధంగా ఉన్నాయా? నీ హృదయం పరిశుద్ధంగా ఉందా? ఏమన్నా బైబిల్ మనం చూస్తున్నాం. ఏబేలు ఏం చేశాడు? దేవునికి గొర్రెలను ఇచ్చాడు. కయ్యేలు ఏం చేశాడు? శపితమైన కుళ్ళిన పొలములు దేవుడికి ఇచ్చాడు. వాళ్ళకి ఇచ్చాడు, ఇద్దరు ఇచ్చాడు. కానీ ఒకడు హృదయపూర్వకంగా సంతోషంగా మెరుగైనది ఇచ్చాడు, ఒకడు పాడైపోయిన దేవుడికి ఇచ్చాడు. ఈ పరిచయులు, ఈ శాస్త్రులు ఇక్కడ చూసినట్లయితే వీరు శిష్యులు సంతోషముగా ఉండటం చూసి వారు శిష్యుల మీద ఎందుకు నీ శిష్యులు ఉపవాసం ఉండరు అని వారు అడిగినప్పుడు ప్రభు అన్నాడు, 34వ వచనం చదవండి దయచేసి. లూకాసు 5వ అధ్యాయం. అందుకు యేసు పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత కాలం పెళ్లి ఇంటి వారి చేత మీరు ఉపవాసం చేయింపగలరా? పెళ్లి కుమారుడు వారి ఎదురు కొనుక్కోబడి దినములు వచ్చింది. ఆ దినములలో వారు ఉపవాసం చేతులని వారితో చెప్పారు. ఆయన వారితో ఒక ఉపమానం చెప్పారు. ఆవిడ ఉపమానం చెప్పారు. జాగ్రత్త వినండి. ఉపమానం ఏంటో చూద్దాం. 36వ వచనం. ఎట్లనగా ఎవడు పాత బట్టను కొత్త మనం అందరూ రెడీమేడ్ కొనేసుకుంటాం. ఎంతమంది స్టిచ్చింగ్ చేయించుకుంటారు? చేతులు ఎత్తండి. ఓకే, ఇంకా కొంతమంది ఉన్నారు. దేవుని స్తోత్రం. నాకు మన ఎవరో స్టిచ్చింగ్ క్లాత్ ఇచ్చారు, సరిపోలేదు. సరిపోతే నేను అన్నాను, మరి ఎట్లా అండి అంటే, మరి ఎట్లా అంటే మరి ఇంకో బిట్టు కొనాలంటే మరి ఇంకో బిట్టు సెట్ అవుతుందండి అన్నారు. కొత్త బట్టను నువ్వు పాత బట్టతో కుడతారండి. చేతులు పాత గుడ్డతో చొక్కా కొత్తతో కుడితే ఎలా ఉంటుంది? అసలు ఎంత ఆకుడు ఉంటుంది. ఎలిసిపోయిన బట్టలు కొత్త బట్టలు ఎక్కడ కుడతారండి? కుట్టారు. కారణం ఏంటి చెప్పండి? ఎందుకు కారణం ఏంటి చెప్పండి? ఎందుకు కుట్టారు? అది పాతది చీలిపోతుంది. పాతది ఇంకోటి ఏం చేస్తుంది అంటే కొత్తది కూడా తీపేస్తుంది. పాతది ఇంకోటి ఏం చేస్తుంది సార్, అది చూస్తానికి అసహ్యంగా ఉంటుంది, దానివల్ల ఉపయోగం లేదు. మూడోది అది మంచిది కూడా పాడు చేస్తుంది. ఇక్కడ కొత్త బట్ట పాత బట్ట అంటే ఏంటంటే, కొత్త బట్ట అనేది పాత బట్ట అనేది పరిశీలన సిద్ధాంతాలు. చాలా మంది మాట్లాడతారు, లా మాట్లాడతారు.
నువ్వు చర్చికి రావాలంటే ఫస్ట్ తలస్నానం చేయాలి. తలస్నానం చేయాలి. తలస్నానం చేసి కాళ్ళ వేసుకోకూడదు. కాళ్ళ వేసుకున్నాక వెళ్ళిపోతా. అమ్మ కాళ్ళ తీసేయాలి. వేసం ఉందా? తీసేయాలి. వేసాం సరే సగం వేసాం. ఫుల్ తీసింది. ఫుల్ తీసేయాలి. వేసం తీసేసాం. తల బట్టలు వేసుకోవాలి. బయలు పెట్టుకోవాలి. ఊళ్ళో పెద్ద బయలు పెట్టుకోవాలి. పెట్టుకోవాలి. నవ్వకూడదు. నవ్వురా అబద్ధం వెళ్ళిపోతాం. చప్పట అవ్వకూడదు. అలా ఉండాలి. రాజ్యాలు మంచకూడదు. అరవకూడదు. తెలియదు మాట్లాడకూడదు. అలా ఉండాలి. ఆచారం. శనివారం శని ఈరోజు పెళ్ళి పాస్టర్ గారు మాట్లాడే మాటలు. సోమవారం అమ్మ డబ్బులు వెళ్ళిపోతాయి. సోమవారం వద్దు. మరి అమ్మ 12 గంటల 27 నిమిషాల 5 సెకండ్లకి తాళి కడితే పెళ్ళిస్తాం. పాస్టర్ గారు చెప్పేది బాబు ఇల్లు దెయ్యం ఉందయ్యా. ఎందుక వాస్తు లేదయ్యా. వాస్తు ఏంటి సార్? బైబిల్లో లేదు. అది కాదు, ఇట్లా వచ్చి ఇలాగొచ్చి అలాగొచ్చి మన పురుగులు చెప్పారు మన పాస్టర్ గారు. బొట్టు పెట్టుకోవచ్చు. ఇది లేదా? బైబిల్లోనే ఉంది. హాగర్ బొట్టు పెట్టుకుంది. చాలా కూడా బొట్టు పెట్టుకుంది. అప్పుడు లాస్ట్ తీస్తున్నాం అనుకో. బొట్టు పెట్టుకోండమ్మా. బొట్టు పెట్టుకో. ఏమండి తాగొచ్చు కొంచెం. ఏమన్నాడు బైబిల్లో? పౌలు తిమోతికి పడుకునే మీతో కొంచెం తాగు, ఎక్కువ తాగొచ్చు. మీరు చక్కగా చర్చికి వెళ్ళాను. చర్చి పేరు అడగద్దు. ఆ చర్చికి వెళ్తే ప్రభు అనిస్తుంది. మా నాన్నగారు తీసుకెళ్ళారు. ప్రభు అనిస్తుంటే అదేంట్రా ద్రాక్షరసం. మనకి ప్రొటెస్ట్ తెచ్చే నా పేరు అడగద్దు. అది ఏంట్రా పెద్ద చెన్నైలో పెద్ద ఏంద్రా ఇది తేడా ఉందేంట్రా అన్నారు. ఆయన తెలియకుండా ఇంకో పాస్టర్ ఏంటంటే పాస్టర్ గారు అది ఏదో ఆయన కొంచెం చొక్కేసారు నోట్లు. అది ఏదో ఒకలాగా చేతిలో అలా తేడా ఉంది బ్రదర్. అది రియల్ వైన్ బ్రదర్. రియల్ వైనా? అదేనా? పాస్టర్ గారు అందరూ కొంచెం వేసి ఆయన ఫాదర్ గారు అంతా నోట్లో వేసుకుని గబగబ తాగేశారు. దాసరసం తాగాలి. మళ్ళీ వాక్యం వరచు. మళ్ళీ ఆ తర్వాత వెళ్ళలేదు అనుకోండి. అందరూ కారు వస్తూ మా పిల్లలు ఇంగ్లీష్ ఆప్షన్ తీసుకెళ్ళారు. చివరికి ఆ రోజు చూసాం అమ్మాయి ముందు కూడా వచ్చేసింది. వద్దురా బాబు వచ్చి. ఎందుకంటే నాన్నగారి పరిచయం ఎక్కువ స్లం పరిచయం. ఏమండి పద్ధతులు, ఆచారాలు, పాత జీవితము. చాలా మంది పాత బ్రతుకుని కొత్త దానికి మార్చాలని ఆశిస్తుంటారు. కొత్త బ్రతుకుని వేరు, పాత బ్రతుకు వేరు. ఏమంటే బైబిల్ ప్రకారం పాత ధర్మశాస్త్రం చెప్తుంది నువ్వు వ్యభిచారం చేస్తే నిన్ను రాజు వేసుకుంటే. కానీ కొత్త నిబంధన ఏం చేస్తుందంటే నిన్ను కనికరించేది, కనికరము కృపను చూపించేది, నువ్వు మారు మనసు పొందాలని ఆశించేది. ఈ ఉపమానము పరిశుద్ధ అర్థం కాలేదు. అర్థం కాదు వాళ్ళకి. ఎందుకంటే మట్టి బుర్రకే అర్థం కాదు ఆత్మీయ విషయాలు. శరీరీతిగా ఉన్నవాడికి అర్థం కాదు. యేసుప్రభు దగ్గర చూడ ఒక క్వశ్చన్ చేశాడండి. ప్రభువా, ఒక ఆమెకి 7 భర్తలు ఉన్నారు. పరలోకంలో ఈమె ఎవరి భార్య అవుతుంది? ఏమి క్వశ్చన్ రాదు. కొంతమంది ఎప్పుడు చూసినా ఇదే కూడా. ప్రభా నీసు తినచ్చా, పులి తినచ్చా, ముఖం తినచ్చా, చాప తింటావు, రకాలు పోతావు బిడ్డ. ఒక ఆయన క్వశ్చన్ వేసాడు. ఈ బ్రదర్ మీరు ఏం తింటారు బ్రదర్? ఎన్ని తింటాను బ్రదర్? బతికి నడుస్తుంది ఏం చేస్తాం బ్రదర్? ప్రభా తినకపోతే కళ్ళు తినాలి కదా బ్రదర్. వాళ్ళు ఏం పెడితే వాళ్ళకేం బ్రదర్? కొన్నిసార్లు పురుగులు ఉంటాయి, కొన్నిసార్లు బొద్దుగా ఉంటాయి. ప్రభావ సొంతం తినేస్తాను ఆయన ఏముండదు అంటుంటారు. ఎందుకు అనేది బతుకున్నా మనం అది తింటాం, చచ్చాక అవి మనం తింటాయి. అంతే డిఫరెన్స్. ఏమంటే ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంచుకోవాలి. మనం ఆ దేహం మనం తింటాం, మనం మళ్ళీ మన దేహం మనం ఇచ్చేసి అంతే. దాంతో ఏముంది? కొంతమంది చూడండి అన్నా నేను కాయలే తింటాను అన్న. కానీ ఏంటమ్మా అంటే కాయలు అందరూ లావు ఉన్నారు. నేను నాకు ఏం చెప్పాలి అర్థం కదమ్మా. నువ్వు లావు ఉన్నావు సరే, నేను అర్థం లేదు, నీ బాడీలో బ్లడ్ లేదు, తిన్నమ్మా కొంచెం మాంసం చూసుకోమ్మా. లేదన్నయ్య నేను తగ్గాలన్నయ్య. ఏమన్నా ఏనుగు లాగా ఉందా, సింహం లాగా ఉంటుందా? చెప్పండి. ఏనుగు లాగా ఉంటుందా, సింహం లాగా ఉంటుందా? ఏనుగు ఉంటుంది
వెజిటేరియన్. ఇప్పుడు దాని డబ్బాలు ఐటీ ఎక్కిపోయిన అందరికి ఇది ఒక మార్కెటింగ్. హర్బల్ లైఫ్ అంట, మళ్ళీ ఇంకేదో అంట, కొన్ని డబ్బాలు. ఆ డబ్బా నుంచి గుండెపోటు వచ్చింది, 4,000 రూపాయలు అంట డబ్బా. మళ్ళీ ఏమున్నాయి, తోటకూర, ప్రోటీన్, అదేదో 2 మొక్కలు తింటే సరిపోయాయి. లైట్ మినరల్ వాటర్. మన ప్రైమ్ మినిస్టర్ గారికి జలుబు చేసింది. ప్రైమ్ మినిస్టర్ జలుబేట్రా, ఎవడు పక్కన అసలు తుమ్మిన దగ్గర ఉన్నాడు, మాస్క్ పెట్టుకునే ఉంటాడు, ఆయన మట్టుకి ఇట్లా అంటుంటాడు. మినరల్ వాటర్, ఆయన వాటర్ కూడా భలే టెస్టింగ్ చేసి ఉంటుంది ఫుడ్. ఆయనకి ఎందుకు చూడండి, ఎన్ని జాగ్రత్త తీసుకున్నాను. నీ ప్రాణం దేవుని చేతిలో ఉంది. ఏమండి, నీ ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని చేతిలో ఉంది. నీ కాలగతలు యెహోవా చేతిలో ఉన్నాయి. నువ్వు జాగ్రత్తగా తీసుకో, తప్పేమీ లేదు. కానీ డోంట్ మేక్ ఇట్ యాజ్ ఎ రిచువల్. డోంట్ వర్షిప్ దట్. దానిని ఆరాధించదు, దానిని పూజించదు. నువ్వు ఆరాధించాల్సింది సింహాసనం మీద కూర్చున్న యేసు క్రీస్తునే. ఇక్కడ వీరు ఆచారాలు ఆరాధిస్తున్నారు, పద్ధతులు ఆరాధిస్తున్నారు, కానీ లోక రక్షకుడు, లోక పాపములు మోసుకెళ్ళి ఒదుగు దేవుడు గొర్రెపిల్లని వారు గుర్తిస్తలేదు. పాత జీవితం, పాత బ్రతుకు కొత్త బ్రతుకుతో మిళితం చేయొద్దు. See, you cannot live in 2 lives. You cannot stand in 2 boats. 2 జీవితాలు. చూడండి, చాలా మంది ఈరోజు క్రైస్తవం ఇట్స్ లైక్ ఏదో ఎమోషనల్ అవుతారు. ఇందాక అన్న పాట పాడుతుంటే ఏమిద్దరు చేతులు కొట్టేస్తే తుడిచేసేవాళ్ళ ఉంటారు. ఓ ప్రభా, నీకు ఇచ్చేస్తాను ప్రభా, ఇవి నా ఆట ఇచ్చేస్తాను ప్రభా, నాకు ఇంటి ఇచ్చేస్తాను, నీకే ప్రభా, నీకే ప్రభా, నీకే. ఇంకా సాయంకాలం వెళ్ళి సినిమా, రే చూడరా, ఏ సినిమా హాల్ అన్నారా, ఈ సినిమా చూద్దాం. వచ్చాడు చిరంజీవి, అదే ఆ చిరంజీవి ఫస్ట్ షో, ఫస్ట్ టికెట్. మరి పొద్దున పాడింది అదంతా ఫీల్. చాలా మంది చెప్తాను, చర్చలో ఉంటే పరలోకం ఇంటికి వెళ్తే అమ్మో ఏసీ రూమ్ అంటే చల్లగా ఉంటుంది, ఏసీ నుంచి బయటకు వెళ్తే వేడిగా ఉంటుంది. నీకు సంతోషము పరిస్థితుల ద్వారా వస్తున్నాయి, కానీ క్రీస్తు నీ హృదయములో లేడు. క్రీస్తు నీ హృదయములో ఉంటే ఎండలో ఉన్నా, వర్షములో ఉన్నా, ఎర్ర సముద్రము ఉన్నా, ఎడారిలో ఉన్నా దేవుణ్ణి స్తుతించుడి. ఉద్యోగం పోయిందా? దేవుణ్ణి స్తుతించుడి. బైక్ పోయిందా? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. డబుల్ పైన దేవుని స్తుతించుడి. మనుషులు చెప్తున్నారా? దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పాడగలుగుతున్నావా? నువ్వు పాడగలుగుతున్నావా? అలా పాడలేకపోతే నువ్వు యేసు శిష్యుడు కాదు. నువ్వు అన్ని పరిస్థితులు మారాలనుకుంటున్నావు, కానీ నీ హృదయంలో క్రీస్తుకి అంకితం చేసుకోవడం ఇష్టం. ప్రభు అంటున్నాడు, పాత జీవితముని కొత్త జీవితం ఎందుకు మిళితం చేస్తున్నారు? దీంట్లో ఒక వాక్యం చూసుకున్నా, ఒకసారి బైబిల్ చూడండి. ప్రభు అంటే దేవుని వాక్యం ప్రభు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. క్షమించండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయము ఈ 18వ వచనం. యెషయా 43:18 చదవనా? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. పూర్వకాలపు సంగతులను మునుపటి చూడండి, యేసు ప్రభు దగ్గర వచ్చాక నువ్వు పాత జీవితంతో ప్రభు దగ్గరికి రావచ్చు, దాన్ని ఎవరిని ఆపలేరు. కానీ పాత జీవితంతో వచ్చి పాత జీవితంతో నువ్వు తిరిగి వెళ్ళిపోతున్నావంటే యు ఆర్ నాట్ ద డిసైపుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మునుపటి వాటి యేసు క్రీస్తులో ఉన్న విశేషత. వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ జీసస్? యేసులో ఉన్న విశేషత ఏంటంటే పాడైపోయిన దానిని బాగు చేయవాడు, పాతది నూతన పరిచేవాడు. చూడు, యేసు ప్రభు దగ్గరికి వచ్చి నేను గతంలో అలా ఉన్నాను, గతంలో ఇలా ఉన్నాను. He doesn't need that.
దేవుని ఒక మాట ఉంది, మన అతిక్రమములు మన దోషములు సముద్రం అగాధములో వేసేసాడంట. చూడు, ప్రభు దగ్గర వచ్చాక, ప్రభు శిష్యుడు అయ్యాక మునుపటి వాటిని చాలా మంది చెప్తుంటారు, అన్న నాకు మునుపటి లైఫ్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, నేను పాత జీవితం వాళ్ళ జీవించాను, నాకు అయ్యే జ్ఞాపకాలు వస్తున్నాయి. నేను పాత ఒకప్పుడు ఒక తమ్ముడు అన్నాడు, అన్న నేను సిగరెట్ తాగుతా వాడిని, నేను ప్రభుని నమ్ముకున్నాను, బాప్తిజం తీసుకున్నాను, 4 సంవత్సరాలు ప్రభులో ఉన్నాను, కానీ ఇప్పుడు అదే ఆలోచనలు వస్తున్నాయి, అదే ధ్యాస వస్తుందన్న, మా కిషోరుని జయించే శక్తి లేదు. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకోవద్దు. కీబోర్డ్ తెలుసు అంటే కంప్యూటర్లో కీబోర్డ్ ఉంది, మీకు ఇష్టమైన బటన్ అని చెప్పండి. నాకు ఇష్టమైన బటన్ డిలీట్ బటన్. ఏ బటన్ అంటే డిలీట్ బటన్, చాలా ఇష్టం. ఆ డిలీట్ బటన్ ఏం చేస్తా చెప్పండి, కంప్యూటర్లో చెత్త అంతా తీసేస్తుంది. హల్లెలూయా. దానికి ఒక బాక్స్ ఉంటుంది, డస్ట్బిన్. ఆ డస్ట్బిన్లు అన్నీ ఉంటాయి, అది కూడా మళ్ళీ ఇంట్రెస్ట్ అడిపోయి మళ్ళీ డిలీట్ కొట్టచ్చు. జీవితం డిలీట్ కొట్టేయాలి. మునుపడి వాటిని జ్ఞాపకం చేసుకో. దేవుడు కొట్టేశాడు కదా డిలీట్, దేవుడు కొట్టేస్తే నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నా? యేసు దగ్గరకు వచ్చిన వాడు ప్రతి ఒక్కడు ఏమండి నూతన మనసు కలిగి ఉండాలి, నూతన హృదయం కలిగి. దిస్ ఇస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ యూ కెన్ గెట్ ఫ్రమ్ జీసస్. నీ జీవితంలో 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఒక 50 సంవత్సరాలు నువ్వు చెత్త అంతా కూర్చిపెట్టుకున్నావు. ఒకప్పుడు ఇలా ఉన్నావు, ఒకప్పుడు అలా జీవించావు, కానీ ఈ రోజు నువ్వు యేసు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు నీకు చేయగలిగినది ఏంటి తెలుసా? నూతన హృదయం కలిగిన వాడు, నూతన మనసు కలిగిన వాడు. ఏమంటే ఈరోజు హార్ట్ పేషెంట్స్, హార్ట్ అటాక్స్ చాలా వస్తున్నాయి. ఈ కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు ఎక్కువ శాతం హార్ట్ అటాక్స్ వస్తున్నాయని చెప్పి లెక్కలు కట్టారు. హార్ట్స్లో బ్లాక్స్, బ్రెయిన్లో బ్లాక్స్. ఏమంటే హార్ట్ గుండెలో ఆ బ్లాక్స్ ఫామ్ అయ్యాక నువ్వు డాక్టర్ దగ్గర వెళ్తే డాక్టర్ ఏం చేసి తెలుసా? హార్ట్లో ఉన్న బ్లాక్స్కి స్టంట్ వేస్తారు, అంతేగాని హార్ట్ తీసేయారు. అవునా కదా? అంతేగాని వాళ్ళు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి హార్ట్ని రిపేర్ చేస్తారు కానీ ఇంకొక గుండె పెట్టరు. అవునా కదా? కానీ యేసు ప్రభు ఉన్న హార్ట్ని రిపేర్ చేయడానికి ఆయన ఈజ్ నాట్ ద రిపేర్ ఆఫ్ ద సిస్టమ్. పరిచయలో సిస్టమ్ పెట్టుకున్నారు. యోహాన్ బాప్తిజం ఇచ్చి యోహాన్ ఒక సిద్ధాంతాలు పెట్టి యేసు ప్రభు దాన్ని మోడిఫై చేస్తానికి రాలేదు. ఏమంటే దేవుని వాక్యం స్పష్టంగా సెలవిస్తుంది, మీరు కనికరము కృప ద్వారా విమోచించబడ్డారు, గొర్రెపిల్ల రక్తము ద్వారా విమోచించబడ్డారు, కానీ ధర్మశాస్త్రం వల్ల కాదు. ఆ రోజు క్రైస్తవులు ఏమని బోధించారంటే, ఈవెన్ పేతురు కూడా బోధించాడు ఆ మాట. ఏమన్నానంటే, మీరు క్రైస్తవులు అవ్వాలంటే మొదటగా మీరు సున్నతి చేయబడాలి, మీరు మోషే రాసిన ధర్మశాస్త్రాన్ని పాటించాలి అవసరం లేదన్నాడు పౌలు. దాన్ని ఖండించాడు ఆ విషయాన్ని. మీరు యేసు క్రీస్తు ద్వారా విమోచించబడిన వారు. పాత జీవితము, పాత బ్రతుకు, పాత వాటిని నుంచి నిన్ను శుద్ధి చేయగలిగినది యేసు క్రీస్తు రక్తం. ఎంతమంది నమ్ముతున్నారు? ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఎంతమంది నమ్ముతున్నారు? పాత జీవితంతో నేను కొత్త బ్రతుకు ప్రభుత్వం నియమించి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు. ఏమంటున్నారు? చదువునా ఎక్కడ చిత్రం యెషయా గ్రంథం 4:13 వచ్చినాం. చదవండి. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోనప్పుడు పూర్వకాలపు సంగతులను తలంచుకొనప్పుడు ఇదిగో ఒక నూతన క్రియ చేస్తుంది. గాడ్ ఈస్ గోయింగ్ టు మేక్ ఎవ్రీథింగ్ న్యూ. ఎంతమందికి నూతన వాటి ఇష్టం అండి? నా జనరల్గా నాకు కొన్ని బట్టలు పోయింది మొన్న. ముందు బట్టలు పోతే బాధపడేవాడు, బాధపడతాను కొత్త పని కొత్త కొనుక్కుంటే పోలే బట్టలు పోలే. ఏమండి పోలే, పాత బట్టలు పోనే, పాత వస్తువులు పోనే. ఎందుకంటే పాత భర్త పాత భార్య పోనే అనద్దు. కొంచెం అన్న సూపర్ చెప్ప వాక్యం పోయి లేకపోతారు, పోతే కొత్త తెచ్చుకుంటాం. అదిగా అక్కడ వ్యక్తి, వస్తువులు కాదు, హృదయం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నీ హృదయముని నూతన పరచగలిగిన వాడు, నీ భార్య హృదయం నూతన పరచగలిగిన వాడు, నీ భర్త హృదయం నూతన పరచగలిగిన వాడు, నీ బిడ్డల హృదయం నూతన పరచగలిగిన వాడు. ఇదిగో మీరు గ్రహింపురా. ఈరోజు గ్రహించలేకపోతున్నావు దేవుని కార్యములు. దేవుడు నీకు నూతన హృదయం ఇవ్వాలని ఆశిస్తున్నాడు, నూతన జీవితం ఆశిస్తున్నాడు. వై ఆర్ యు లింకింగ్ యువర్ సెల్ఫ్ టు ద ఓల్డ్ లైఫ్? దేవునికి ఇచ్చాడు. ఎంతమందికి దేవుడు రక్షించబడి బాప్తిజం పొందే చేతులు ఎత్తండి. రక్షించబడి బాప్తిజం పొందినవారు మీరందరికీ దేవుడు ఏమి ఇచ్చాడు? నూతన హృదయము, నూతన ఆత్మ.
మరలా మీరు వెళ్ళి దేనికి కనెక్ట్ అవుతున్నారు? చాలా మంది పాత జీవితానికి కనెక్ట్ అవుతున్నారు, ప్రాచీన స్వభావానికి కనెక్ట్ అవుతున్నారు, దరిద్రత లోకాల్లో ఉన్న వాటికి కనెక్ట్ అవుతుంది. అప్పుడు ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? పాత గుడ్డ కొత్త గుడ్డ కలిపి పుడితే ఏమైపోతుందంట? చిరిగిపోద్దంట. అలాగే నీ జీవితము వ్యర్థమైపోతుంది, అలాగే నీ జీవితం పాడైపోతుంది. ఇంకొక ఉపమానం దేవుడు చెప్పాడు, చూడండి అక్కడే. అదే లూకా సువార్త 5వ అధ్యాయము, అదే లూకా సువార్త 37వ వచనం చదవండి. ఎవడును పాత దిత్తులలో కొత్త ద్రాక్షరసమును పోయాడు. పాత దిత్తులు అనేది ఏంటంటే, ఇది మేక తోలు చర్మముతో వారు ఒక సంచిలో చేస్తారు. మన ప్లాస్టిక్ బాటిల్స్ ఉన్నాయి, మన స్టీల్ బాటిల్స్ ఉన్నాయి. కానీ ఆ రోజులు ఎలా ఉంటాయి? కుండలో వేయదు ద్రాక్షరసం, ఎందుకంటే కుండలో వేసినప్పుడు ఆ ద్రాక్ష పాడైపోతుంది, మట్టి ఉండదు. సో దాన్ని తిత్తుల్లో వేస్తుంటారు. ఆ జంతువు చర్మముతో దాన్ని కొంతకాలం, ఎక్కువ రోజులు నిలబెట్టలేదు, కొంతకాలం వరకు దాన్ని అలా వేసి దాన్ని క్యారీ చేస్తుంటారు. ఎందుకంటే ద్రాక్షరసం వెంటనే మీరు ఇక్కడ చూసారు, లూసిఫర్ వైన్స్ అంటారు. లూసిఫర్ వైన్స్ ఉంది, అక్కడ గాబ్రియల్ వైన్స్ ఉన్నాయి, అక్కడ కొంచెం భీవరం పద్ధతి జీసస్ వైన్స్ ఉన్నాయి. అన్ని మనయన్నా అనుకోవద్దు, మనకి కాదు, మన అలా పెట్టి సాతాను, ఓకేనా? సో మీరు వెంటనే వైన్స్ అంటే అన్న చూడండి వైన్స్ చెప్పాడు, సరే వేసి పెట్టుకున్నాడు, వేసి పెట్టుకున్నా అనుకోవద్దు, ఓకేనండి? ఈ గొడవ దగ్గర నాకు మీరు ఇస్రాయల్ దేశం అంతే, ఇప్పుడు కూడా ఇస్రాయల్ దేశం అంతే. అంటే మనం 2-3 సార్లు వెళ్ళాను ఇస్రాయల్ దేశం. అక్కడ వాటర్ బాటిల్ మీకు $5 కానీ $6. ద్రాక్షరసము $1. ఇప్పుడు సార్ ఫ్రీ కూడా ఇస్తారు మీకు, ఎందుకంటే ఊరకునే పండుతుంది ద్రాక్ష పళ్ళడ. ఇంకోటి నీళ్ళు అక్కడ మేము హోటల్లో ఉన్నప్పుడు ఆ నీళ్ళకు దురద వచ్చేది చాలా మంది మాతో ఉన్న వాళ్ళకి. ఎందుకంటే నీళ్ళు మంచి నీళ్ళు కావాలి, స్నానం చేస్తానే పనికిరాదు, అసలు తాగుతాం సెకండ్ అన్బేరబుల్ వాటర్. కానీ ఆ గ్రేప్ జ్యూస్ అండి, ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ మత్తు కలది, పులిసింది కాదు. యేసు ప్రభు శరీరం పులిసిందా? పులి అయినది. ఏమండి? ఆ ఫ్రెష్ గా వాడు ఆ గ్రేప్స్ ని దంచి వాడు దాంట్లో నుంచి ఆ జ్యూస్ ఆ బాటిల్ అమ్ముతున్నారు. ఇంత పెద్ద బాటిల్ $1 ఇచ్చారు. అసలు చాలా ఆశ్చర్యం వేసింది. 2 బాటిల్ తెచ్చుకొచ్చుకున్నాం. పులి అనేది పులుపు ఉండదు, ఏమండి? కానీ ఆ పాత ద్రాక్షరసము ఏమవుతుంది తెలుసండి? తిత్తుల్లో ఏమవుతుందండి? పులిసిపోతే ఏమవుతుంది? బాగా వచ్చి తాగలేము. ఏమంటే కొంతమంది అదే తాగుతుంది. అసలు మీకు సారా ఎలా చేస్తారు తెలుసా అండి? మీకు ఆ వాటర్ ఎలా చేస్తారు తెలుసా? అసలు ఎంత భయంకరంగా చేస్తారు తెలుసా? అసలు ఏమేమి కెమికల్స్ చేస్తారు అది చూస్తారు మీరు భయపడిపోతారు. ఒక ఆయన ఫినాయిల్ కెమికల్ కూడా వేస్తారంట దాన్ని. ఇంత కిడ్నీలు డ్యామేజ్ అయిపోతాయి, లివర్ డ్యామేజ్ అయిపోతాయి, ఊపిరితిత్తులు డ్యామేజ్ అయిపోతాయి. అసలు జీవితంలో వాళ్ళు ఎందుకు మనగరమని అయిపోతుంటారు. దయచేసి తాగద్దు. దేవుని వాక్యము ఏమంటే అనేక సార్లు స్పష్టంగా తెలియజేస్తుంది. పులిసిన ద్రాక్షరసం ఆ తిత్తుల్లో ద్రాక్షరసం, పాత ద్రాక్షరసం పాడైపోతుంది. అది పిల్లలు తాగలేరు, పెద్దలు తాగలేరు, అది ఆరోగ్యం మంచిది కాదు. ఆ ద్రాక్షరసములో కొత్త ద్రాక్షరసం పోస్తాడు ఎవరన్నా? పోయిడు. ఎందుకంటే అది చర్మం ఏం చేస్తుంది? కొంతకాలం వరకు నిలువ చేయగలుగుతుంది. అలాగని దేవుడు ఈ చర్మం దేని సాదృశ్యమైన? హృదయం సాదృశ్యమైనది. పాత ద్రాక్షరసం అనేది నిబంధనలతో కూడినది, ఆజ్ఞలతో కూడినది. మోషే ధర్మశాస్త్రం 600 మీరందరూ ఏమండి యేసుప్రభు శిలువలో మరణించకుండా ఉండుంటే ఈ పాటికి మీరు అందరూ గొర్రెలు మేకలు నేను తెల్ల బట్టలు వేసుకొని కట్టేసి ఇప్పుడు ఇంకా ఈ తత్వంగా చేయాలి. పాపాలకు గొర్రెలు నా పాపం పోయే ప్రభా సంతోషపడ్డారా? ₹10 కానికేస్తానికే శాస్త్రపడతారు. గొర్రెలు అంటే 10,000 అంట. ప్రతి వారం గొర్రెలు పాపం చేశారు. సారీ ప్రభా ఇక వద్దురా పాపం చేస్తే మన గొర్రెలు తీసుకోవాలి డబ్బులు అంటే వద్దులేరా పాపం చేయకుండా మానేద్దాం అని అట్లా మానేస్తుండేవారేమో కనీసం మేము. దేవుడు కాపాడాడు మనం అందరినీ. ఇప్పుడు గొర్రెలు మేకలు రక్తాలు లేవు, మీరు వదిలితే ఉన్న యేసుక్రీస్తు గొర్రెపిల్ల రక్తము ద్వారంగా మీరు విమోచించబడిన వారు. పాత ద్రాక్షరసము మరణానికి సాదృశ్యమైనది. పాత ద్రాక్షరసములో విమోచన లేదు, నిరీక్షణ లేదు, గమ్యము లేదు. కానీ కొత్త ద్రాక్షరసములో మరణముని జయించినది. హల్లెలూయా!
కొత్త ద్రాక్షరసం ఏం చేసిందంటే సర్పము తలకాయని ఏం చేసింది? నిర్మూలన చేసింది. హల్లెలూయా. కొత్త ద్రాక్షరసము క్రీస్తు రక్తానికి, ఆయన పరిశుద్ధాత్మకి సాదృశ్యముగా దానికి ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయంలో ఏమని రాయబడింది చూడండి. ఎఫెసీ గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం చదవండి ఒకసారి. ఎఫెసీ గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం చదవండి. మరి మీరు మద్యముతో మత్తులై ఉండుకుడి. ఏమండి? అయితే ఆత్మపూర్లై ఉండండి. నిజంగా నేను ఎప్పుడు తాగలేదండి, నాకు తెలియదు, వాస్తవం చెప్తున్నా, అబద్ధం మాట్లాడు. కానీ నేను ఒకటి చూశాను, తాగిపోతుడు వాడు భార్యని బిడ్డలని వాడు చచ్చిపోతాడని కూడా ఇంకా నాకు తాగు కావాలంటే అంత కనెక్ట్ అయ్యే కారణం ఏంటంటే అది ఏదో ఒక సుఖం ఇస్తుందంటే నాకు అర్థమవుతుంది. అది ఏదో ఒక వాడికి చెప్పలేనంత ఒక ఏమంటే వ్యామోహనం అంటారా, లేకపోతే ఒక సంతోషం ఇస్తుందేమో. కానీ ప్రభు అంటున్నాడు మద్యముతో కాదయ్యా, మీరు నా ఆత్మ పరిశుద్ధాత్మ. అందరూ చెప్పండి మాట, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి, అందరూ చెప్పండి. పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధంగా మనం ఉండాలి ఆయన మోస్తానికి. పరిశుద్ధాత్మని మనకి ద్రాక్షరసం ఇచ్చే ఆనందం కంటే రెట్టింపు ఆనందం ఇవ్వగలిగిన వాడు, రెట్టింపు ఆనందం ఇవ్వగలిగిన వాడు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నప్పుడు నువ్వు ఎంత ఆనందంగా ఉంటావు తెలుసా, ఎంత సంతోషం. నా జీవితంలో కొన్ని వందల మంది సేవకుల్ని చూశాను. వారికి ఎలాంటి విధమైన లోకరీత సంపదలు ఉండవు, వారికి ఎలాంటి విధమైన పలుకుబడి ఉండదు. వారు ఎలాంటి కొన్ని సంవత్సరాలు వారు సేవ చేశాక, కొన్ని సంవత్సరాలు వారు పరిచయం చేశాక, వారు అసలు కనీసం పిల్లలు పెళ్లి కూడా చేయలేదు. అసలు ఉందో సాగు డబ్బులు ఉండేవారు, కానీ వారి ముఖంలో ఎంత హ్యాపీ ఉంటుంది. అసలు రిగ్రెట్ అవ్వండి. అసలు ఏముంది బ్రదర్, దేవుడు కోరుకున్నాడు బ్రదర్, అంత సంతోషం చెప్తుంటే నిజంగా ఏంటండి ఆ ఫోర్స్, ఇందులో ఏంటి ఆ ఫోర్స్, వాట్ ఈస్ దట్ ప్యాషన్, ఏంటి బ్రదర్? అది ఆ మనుషులు ఇంత కాలం సేవ చేసి ఇంత కష్టపడి ప్రభు కోసం సంఘాలు కడితే మనుషులు తిడుతుంటే నవ్వుతుంటారండి బ్రదర్ మీరు. ఏంటి ఆనందం మీలో? దేవుని ఆత్మ ఉల్లాసించేవాడు, ఆనందపరిచేవాడు, మీకు చెప్పలేనంత సంతోషం ఇచ్చేవాడు, మీ జీవితంలో నిన్ను ఒక సుందరైన శ్వాసను ఇచ్చేవాడు, నిన్ను అనేక మందికి దీవెనకరంగా చేయవాడు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను మనల్ని ఆశించేది ఏంటంటే నూతన ద్రాక్షరసం అంటే నూతన జీవితంతో వచ్చే నూతన హృదయం, నూతన ఆత్మలో ఉండాల్సిన నూతన పరిశుద్ధాత్మ. ఈరోజు ఈ పరిశుద్ధ ఆత్మను మూసేవాడిగా ఉన్నావా? అక్కడంతా అవలేదు. చదవండి దయచేసి 18 వచ్చిన 38 వచ్చిన లూకాసు 5:38 పిల్లల్ని కూర్చోబెట్టండి. అక్కడ కొంచెం చూడండి. మీటింగ్ అయిపోతుంది. అయితే కొత్త ద్రాక్షరసము కొత్త తిత్తులలో పోయేవాడు, పాత ద్రాక్షరసము త్రాగి వెంటనే కొత్త దానిని కోరువాడు ఎవడనూ లేడు. పాతదే మంచిదని చెప్పి, అంటే పాత మంచిది ఏంటి? ఈ మాట ఎంతమంది అర్థమని చెప్పాలి? 39 వచ్చింది. No one after drinking the old wine wants the new, for they say the old is better. ఒకసారి నేను స్కాట్లాండ్ ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు మా కొలీగ్స్ తీసుకురారా బాబు బాటిల్ తీసుకురారా. సరే ఏందిరా బాటిల్ తీసుకురాలేదు, తీసుకురాలని చేయను. సరే అది ఏంటి మా నాన్నగారు కూడా వచ్చారు, ఇద్దరు స్కాట్లాండ్ ఎడుపులోకి వెళ్ళి ఆడ స్కాచ్ విస్కీ ఏదో గ్రీన్ కలర్ ఉంది, నాకు పేరు కూడా అంత గుర్తులేవు. సరే తీసుకుందాం ఈయన వెళ్తే అక్కడ రాసింది 1430 years ఉంది. అక్కడ బాటిల్ ఉంటే ఎంత నేను అడిగాను, నాకు సరే గుర్తులేదు. అది ఒక ఇది మాత్రమే ఆల్మోస్ట్ ₹1,00,00,000 ఎంత ఖరీదు, ₹1,00,00,000. ఎందుకండి అంటే వాడు అన్నాడు ఇది అన్ని సంవత్సరాలు ద్రాక్షరసమే నిల్వ చేసిందంట. అది ఎంత ద్రాక్ష నిల్వ చేస్తే అంత మొత్తం వస్తుందట. కొంతమంది ఇక్కడ చూడండి, ఎక్కడ నాది అడ్రస్ చెప్పండి, నేను కూడా వస్తాను చెప్తాను చూడండి. చెప్పండి అడ్రస్. ఓయ్ చూసుకో, అది ఎంత నిల్వ చేసింది. కొంతమంది అంతే పాతది,
ఏమంటే ఆకలి వేసినప్పుడు ఎందుకు వేడి అన్నట్టు నిన్న పడేసా కుప్పలో పిలిపి నిన్ను పోయి ఏర్పులు పిలి మళ్ళీ కొంతమంది ఎంత తెలివైందంటే వాళ్ళ భార్యతో అంటారు, అమ్మా నాకు వేడి వేడి ఇప్పుడు చేసావా, ఫ్రిడ్జ్లో పెడితే నేను తినను. ఆయన తక్కువ ఏంటి, ఓవెన్లో పెట్టేసి పెట్టిస్తుంది. హోటల్ తింటారు హైదరాబాద్ హోటల్ గారు చెప్తాను, చిరికి చెప్తున్నా వినండి, నీకు 15 నిమిషాలు 20 నిమిషాలు చెప్పేది వచ్చేస్తున్నాను ముందు చేసి పెట్టేసి అనమాట. ఫ్రిడ్జ్లో 4 రోజులు తీసుకుని వేడి చేసి పెడుతున్నాడు. నేను తినేది ఏమండి. ఒకసారి మేము హోటల్కి వెళ్ళాం. ఆ హోటల్లో 2.5 గంటలు తీసుకున్నాడండి వాడు. కోపం వచ్చేసింది, నా కోపం మాట వచ్చేసింది. మా నాన్నగారు అందరూ ఏదా అసలు వండబెట్టడం ఉండదు సార్, మీరు చెప్పిన ఎన్ని స్టార్టింగ్ నుంచి చెయ్యాలి సార్, మీరేమో 10 మంది వచ్చారు మొత్తం కుటుంబంగా అందరూ బంధువులు అందరూ వచ్చారు, మీరు అది చెయ్యాలంటే మరి అవదా సార్, మేము ఏం ఫ్రిడ్జ్లో పెట్టాలి సార్ అంటే మా నాన్నగారు కూడా ఓకే ఓకే మీరు కూడా ఓకే ఓకే నేను ఎప్పుడు చిన్నప్పుడు ఏమంటే ఓకేనండి. ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోండి, నీ జీవితంలో దేవుడు నూతన వాటిని చేసినప్పుడు సమయం పడుతుంది. కంగారు పడకూడదు, ఆవేశపడకూడదు, ఆతృత పడకూడదు. దేవుడు నిన్ను రూపిస్తున్నప్పుడు, నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు, నిన్ను విలువగా దేవుడు చేస్తున్నప్పుడు నువ్వు ప్రభువు మీద విశ్వాసం ఉంచాలి. ద ప్రాసెస్ ఆఫ్ వెయిటింగ్ ఈజ్ నాట్ ఈజీ. 40 సంవత్సరాలు ఆగాడు ఎవరు చెప్పండి? మోషే 13 సంవత్సరాలు ఆగాడు. యోసేపు, దావీదు, ఏమంటే ప్రతి అబ్రహాము మన బైబిల్లో చూస్తున్నాం. శిష్యులు కూడా ఆగారు. నువ్వు ఆగాలి, కంగారు పడద్దు, ఆవేశపడద్దు, టెన్షన్ అవుతుంది. ఏంటి ప్రభా కొంతమంది ఎందుకంటే అంత ఏడుస్తారు. 30 సంవత్సరాలు పిల్లలు కొట్టారు, 30 సంవత్సరాలు విడాకుండా అయిపోయింది. చూడండి, దేవుడు తెలియదా? దేవుడికి తెలియదా? కొంత రాజు ఈ బాధ ఏంటంటే ఈ మిల్లు కట్టుకోలేదు కాదు, పట్టికల్లు కట్టేసుకున్నాను. అరే ఏందయ్యా అది, కట్టుకున్నాయా నీకెంత తెలుసా? మనందరూ పరలోకం ఇల్లు ఉన్నాయి. ఒకసారి ఒక ఆమె గుంటూరు దగ్గర మీటింగ్ జరిగినప్పుడు చచ్చిపోతే అలా ఏడుస్తుందన్నా నిజంగా. ఏమైందా మా ఊరికమ్మ పిల్లలు తెచ్చిపోయారా, అదే అంత నెడిచిన అయిపోతున్నా, ఆమె అంత భయంకరంగా ఎడుతుందా. సరేనమ్మా ఊరికమ్మ, సరేనమ్మా ఊరికమ్మ, ఏమని చెప్పమ్మంటే ఎక్కడ ఉన్నారమ్మా, రోడ్లో ఉన్నారా? దీంట్లో ఉంటే ఎందుకమ్మా దేవుడు? అరే దేవుడిని సొంత ఇల్లు పరలోకంలో ఉంది కదా. ఏమంటే బంగారం వెండిలు కంటే శ్రేష్టమైన గృహం పరలోకంలో దేవుడు కట్టాడు కదా. దేవుడు ఇచ్చిన గృహములో నువ్వు ఉండడానికి ఎందుకు చింతిస్తున్నావు? చింతించదు, నిరాశ లేకపోతే పర్వాలేదు. ఏమండి మీకు తెలుసా, మన దేహం ఎంతమంది దేహం ఉందో చేతులు ఎత్తండి, గౌరవించండి దేహాన్ని. లేకపోతే దెయ్యాలు తిరుగుతారు. దేహాన్ని కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ టైంకి మంచి ఆహారం, జాగ్రత్తగా తీసుకోవాలి. ఇష్టం వచ్చినట్టు అబ్యూస్ చేయదు, లేకపోతే ఇంకంతే. ఈ దేహము ఎవరైందండి? దేవుని ఆలయం. ఈ దేహాన్ని మనము, దేవుడి దేహాన్ని ఇచ్చారు, సంతోషపడండి. నీతో ఈ కోవిడ్ ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ నిన్న కదా, ఆల్మోస్ట్ లాస్ట్ మంత్ ఒక ఆయన నా బాగా తెలుసు. ఆయన చాలా ఒక మంచి అధికారి, ఒక మంచి ఆఫీసర్, ఆయన ఒక బ్యాంక్స్ అన్నింటికి ఒక మెయిన్ పర్సన్. ఆయన మంచి ఫిట్ ఉన్నాడు మనిషి. అసలు చూస్తే అసలు మీరు షాక్ అయిపోతారు. అసలు మంచి 62 లాగా ఉన్నాడు ఆయన. నేనే అంటున్నాను, ఏంటి బ్రదర్ మీరు 40 years తక్కువ ఉన్నారు, నేనే మీకు ఓల్డే ఉన్నాను. ఆయన మనం జలుబు చేసిందంట, జలుబు చేసి తుమ్ము వచ్చి దగ్గర వచ్చి మామూలు సోత్రోట అంతే. 2 days వాళ్ళు 3rd day అంటే హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా వెళ్ళిపోయి మల్టీ ఆర్గన్ ఫెయిల్, ఇన్స్టెంట్ డెత్. అసలు నమ్మలేకపోతున్నా. దేవుడు నిన్ను కాచి కాపాడి
నీకు ఆరోగ్యం నుంచి, దేవుని నుంచి రోజు నీకు నూతన రోజు ఇస్తున్నాడు. నువ్వు స్థుతిస్తున్నావా? నాకేమి ఇచ్చావు ప్రభా, నాకేమి ఇచ్చావు ప్రభా, నాకేం చేసావు ప్రభా, 100 క్వశ్చన్ వేస్తున్నావు. దేవుడు నీకు ఆయుష్ని ఇచ్చాడు తెలుసా? నీకు ఒక రోజుని ఇచ్చా. ఆ రోజుతో ఏం చేస్తున్నావు? సెల్ ఫోన్ పట్టుకుని ఫోన్ పట్టుకుని ఎవడు తిన్నాడు, ఎవడు దిగ్గాడు, ఎవడు కూతురు డాన్స్ చేశాడు. ఏమండి నీ కూతురు రోడ్లో డాన్స్ తోడుకుంటా, నీ చెల్లి డాన్స్ చేస్తూ ఊరుకుంటా, ఎవరు డాన్స్ చేస్తూ రీల్స్ అంట. ఇప్పుడు సినిమాలు మానిపోయిన రీల్స్ కావాలంట. రీల్స్ చూస్తారా? రీల్స్ కళ్ళే కనబడదు. ఇప్పుడు ఫోన్ చూడాలి, ముందు టీవీలు చూసేవారు. ఇప్పుడు ఫోన్లు, తాతలకి ఫోన్లే, పిల్లలకి ఫోన్లే, పెద్దోళ్ళకి ఫోన్లే, చిన్నోళ్ళకి ఫోన్లే. చిన్న చెప్తాను నేను, ఎవరైనా పాడైపోవాలంటే లైఫ్లో ఫోన్ కొనమంటే. ఏమంటే నా ఫోను చాలా పాత ఫోన్, ఎంత పాత ఫోన్ అంత పాత ఫోన్. కొనుక్కోలేక కాదు, కొనాలి. నేనే కాదు, చాలా మంది సేవకులు నేను చూశాను. మంచి ప్రార్థన కూడా వాళ్ళ ఫోన్ వాళ్ళకి తెలుసు దీని అంత డేంజర్ వేరేం లేదు. ఫోన్ చాలా డేంజరస్ అండి. ఈ ఫోన్ మీద ₹1,00,000 మనం చూస్తాం, ₹1,00,000, ₹150,000 ఉంది ఫోన్. 2 కిడ్నీలు అన్నా కూడా వస్తాయో డౌట్ వచ్చింది. ₹150,000 మరి దాంట్లో ఏముంది? నువ్వు ₹150,000 సరే, నువ్వు ఈఎంఐ అన్నా, ఈఎంఐ అన్నా సాతాన్ని గారు ఎందుకు బిడ్డ నువ్వు బాధపడతావు? నల్లగా కట్టు బిడ్డ, ఉద్యోగం పోయాక నేను చూసుకుంటా, నీకు ఎందుకు గొడవ? ఏమండి ఈఎంఐ ఎందుకు ఫోన్ చేసి, సార్ యూ వాంట్ క్రెడిట్ కార్డ్, సార్ వీఆర్ హియర్ ఫర్. ఇంతవరకు నా పుట్టినోళ్ళు కానీ, నా కన్నవాళ్ళు కానీ, ఏమంటే నా బంధువులు కానీ, నా స్నేహితులు కానీ, మీరే కానీ అన్న ఇక్కడ డబ్బులు కాదా చెప్పండి అన్నా ఇస్తాను అని అడిగినాడు లేడు. కానీ వీడికేమో ఇంత ప్రేమ, నేనంటే ఎంత ప్రేమరా నీకు, సార్ తీసుకోండి సార్, నేను బిజీగా ఉన్నాను, సాయంత్రం ఫ్రీగా ఉన్నారా, తీసుకోండి సార్, తీసుకోండి, డబ్బులు తీసుకోండి. మీరు ఎంత బాధపడుతున్నారు, మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారు. తీసుకుంటే ఏమని చెప్పు, ఎవరికి ఇచ్చేసారు. నీ కట్టే ఈఎంఐతో వాడు కొట్టేసి అయిపోతున్నాడు, నువ్వేమైపోతున్నావు? రోడ్డు పాలైపోతున్నావు. ఇది నూతన దేహం, నూతన మనస్సు, నూతన జీవితం, నూతన బ్రతుకు, నూతన ఆలోచన. ఎంతమంది నూతన వాటి కావాలో చెప్పండి. How many of you want new life? God can do it right now. Right now. ఇప్పుడు చేయగలడు దేవుడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకో. ఇదిగో ఒక మాట చెప్తున్నా, దేవుని వాటిని చూస్తున్నా. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం, 21వ అధ్యాయం 5వ వచనం. ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి. అప్పుడు సింహాసనాసీనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనము. ఎంతమందికి ఈరోజు నూతన శరీరం కావాలి? నాకు నూతన శరీరం కావాలి. నేను అడుగుతున్నాను, నాకు నూతన శరీరం కావాలి, నాకు నూతన మనసు, నూతన ఆలోచన, నూతన ఐ వాంట్ ఎవ్రీథింగ్ ఫ్రెష్ ఫ్రమ్ ద స్టార్ట్, నాట్ ద మెస్సింగ్. పాడైపోయిన జీవితం కాదు, నాకు నూతన మనసు కావాలి, నూతన శరీరం కావాలి, నూతన ఆశీర్వాదాలు కావాలి, నూతన ఆలోచనలు కావాలి. ఓల్డ్ ఆలోచనలు ఉంటాయి, నాట్ ద కరెక్టెడ్ వన్, నాట్ ఏమంటే పాడైపోయిన ఆలోచన కాదు నాయన, నాకు నూతన జీవితం కావాలి. ఎంతమంది అడుగుతున్నారు ప్రభుని అనే ఆశంతో చేతెత్తండి. అది ఎవరు చేయగలరు? దేవుడు ఎప్పుడే చేయగలరు. సింహాసనం కూర్చున్నా, ఇదిగో నేను సమస్తము నూతన పరచగలుగుతాను. ఇప్పుడే చేయగలరు, ఇప్పుడే. ఒకరు నీ ఆరోగ్యం బాగాలేదా, నీ కిడ్నీస్ పోయినాయా, నీ హార్ట్లో బ్లాక్స్ ఉన్నాయా, ఏమండి చెవులు పోయినాయా, కళ్ళు పాడైపోయినాయా, నీకు అడుగు దేవా నూతన కళ్ళు తెచ్చి, అయ్యా నా నూతన శరీరం తెచ్చి, నాకు నూతన మనసు తెచ్చి. నా ఒకళ్ళు చాలా ఒకళ్ళు చెప్పారు, ఒక బ్రదర్ అన్న ఇట్లే తలబెట్టుకునేవాడిని. ఏంటి అన్న, నాకు కామ ఆలోచన అన్న, 32 years మ్యారేజ్ అవ్వలేదు, ఏం చేయం అసలు. ఒక వ్యక్తిని ఎవరైనా సరే, పురుషులైన స్త్రీని అసలు చూస్తే కామ ఆలోచన చేస్తుంటా. ఆయన కామ ఏడు చేస్తున్నాడు, తను నాకు బతకలేకపోతున్నాను, సూసైడ్ చేసుకోవాలని విషయం. ఏమండి ఆ కామం అంతా దేవుడు తీసుకొని ఆశిస్తున్నాడు, ఆ పాత జీవితం తీసుకొని ఆశిస్తున్నాడు, ఆ పాత బ్రతుకు తీసి నూతన ఆలోచన, నూతన మార్గం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. పొందుకుంటావా? ఇక నూతన గుడ్డ పాత గుడ్డతో కలదు, నూతన
దివితుల్లో పాత ద్రాక్షరసం పోయిరు. ఇదిగో యేసు క్రీస్తు ఈరోజు నీకు నూతన హృదయం ఇవ్వాలని ఆశిస్తున్నాడు. దయచేసిన ప్రార్థన చేసుకోండి. అందరూ కళ్ళు మూసుకొని ఈ రెండు చేతుల కళ్ళను వైపు చాచి, ప్రభు నన్నుగా, ప్రభు నాకు నూతన మనసు దయచేయను, నాకు నూతన హృదయము దయచేయను, నా ఆలోచనలు పవిత్రపరచునైనా, నా బ్రతుకులు మార్చునైనా. ప్రతి ఒక్క నోరు తెలిసి ప్రభుని అడగండి. ఈ రెండు చేతులు ఏసై వైపు చాచు. ఏసై ఒక్కడ నిన్ను బాగు చేయగలిగిన వాడు, ఏసై ఒక్కడ నిన్ను పరిశుద్ధపరచగలిగిన వాడు, ఏసై ఒక్కడే నిన్ను శుద్ధి చేయగలిగిన వాడు. దేవుని సన్నిధిని అడగండి, దేవుని అడగండి, దేవుని అడగండి. నోరు తెలిసి ప్రార్థన చేయండి. దేవా నన్ను నూతన పరుచునైనా, నన్ను నూతన పరుచయ్యా, నన్ను నూతన వాడిగా నన్ను చేయనాయన, నూతన వాడిగా నన్ను మార్చు ప్రభువా. నా మనసులో ఉన్న ప్రతి అపవిత్రతని, నా హృదయంలో ఉన్న ప్రతి దోషమని, నా జీవితంలో ఉన్న ప్రతి దరిద్రతను కొట్టివేయనాయన, నన్ను బాగు చేయనాయన. అడిగి రోజు నీ శరీరాన్ని ముట్టమని చెప్పి, దేవా నా శరీరాన్ని ముట్టాయా, నా ఆలోచనలు ముట్టినాయన. నా జీవితం ఇప్పటికీ ఎంతో పాత వాటితో, కుళ్ళిన వాటితో ఉందనాయన, అంత కామం వాటితో ఉందయ్యా, అపవిత్రమైన వాటితో ఉన్నానయ్యా. నన్ను శుద్ధి చేయ ప్రభు. ఆస్క్ గాడ్ ఫర్ ద న్యూ లైఫ్, ఆస్క్ గాడ్ ఫర్ ద న్యూ వేస్. నూతన మార్గం నాకు తెరువునాయన, నూతన తలంపులు నాకు అనుగ్రహించు ప్రభు, నూతన అయా ఆలోచనలు నాకు దయచేయండి ఆయన. దేవా ఈ రోజు నేను నీ నూతన ఆత్మను, నీ పరిశుద్ధ ఆత్మను నా మీద కుమరించు. ఆస్క్ గాడ్ ఫర్ ద స్పిరిట్. అయ్యా నీ ఆత్మను నాకు కుమరించు నాయన. స్థుతి కలిగిన మనసు నాకు దయచేయండి ఆయన. సనిగే ఆత్మను తీసివే ప్రభా, విసుగుదల తీసివే ప్రభా, కృంగిన మనస్సు, పిరికితనముతో, భయముతో ఉన్న హృదయమును తీసివేనాయన. ధైర్యమైన ఆత్మను దయచేయను ఆయన. నిబ్బరము కలిగి ఉన్నవాడుగా నన్ను చేయనాయన, ఆశా నిగ్రహం కలిగిన వాడుగా నన్ను చేయనాయన. పాపమును చేయించే మనస్సు నాకు దయచేయ ప్రభా అని ప్రభునాడు. So God has called you for his service. దేవుడు తన పరిచర్యకు నిన్ను పిలిచి ఉన్నాడు. నీ దేహము దేవునిది, నువ్వు దేవుని సొత్తు, నువ్వు దేవుని ద్వారంగా పిలబడిన వాడు. ప్రభువు నీ జీవితం సమర్పించు. అడుగు నోరు చేశాడు, లార్డ్ మేక్ మీ న్యూ లార్డ్. నన్ను నూతన పరిచినైనా, నాలో ఉన్న ప్రతి భారమును తీసుకున్నాను. రిమూవ్ ఆల్ దట్ థింగ్స్ దట్ ఇస్ ఓల్డ్ లార్డ్. ప్రతి అభద్రతను తీసి ఆ ఆజ్ఞలతో, కట్టడంతో కాదునైనా. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమతో పిలుస్తున్నాడు. భయపెట్టి బెదిరించి కాదు, లేకపోతే నిన్ను ఏదో తీర్పు తీర్చే హృదయంతో ప్రభు నేను పిలుస్తున్నాను, కానీ చాలా కలిగిన మనస్సుతో నేను పిలుస్తున్నాను. దేవా నువ్వే నా దిక్కున్నాయన, నువ్వే నా సమస్తమయ్యా. నువ్వు ఉంటే పండగే నాయన, నువ్వు ఉంటే పండగే ప్రభా, నువ్వు ఉంటే పండగే నాయన, నువ్వు ఉంటే కరువు లేదు నాయన, నువ్వు ఉంటే దిగులు లేదు నాయన, నువ్వు ఉంటే తుఫాను వలలు ఉన్నా, ఎలాంటి పరిస్థితి ఉన్నా తండ్రి నువ్వు ఉంటావు కదా. నా జీవితంలో ఉన్నావు కదా, నా వాడలో నువ్వు ఉన్నావు కదా. దేవా నాకు ఎలాంటి పరిస్థితి ఏదైనా భయపడని నాయన, నాకు చూసుకుంటావు, నాకు తెలుసు తండ్రి. చిన్నవాడు గొప్పవాడు కదా అని ప్రభు చెప్పండి. రోజు తెలిసి చెప్పండి, చెప్పండి దేవుడికి, చెప్పండి. విశ్వాసంతో మాట్లాడు ప్రభుతో సరే చెప్పు నాయన, నువ్వు ఉంటే చాలు నా జీవితం. నా బ్రతుకు ఎన్నో వాటిలో ఇరుక్కుపోయాను, అప్పులు ఊపుల్లో ఇరుక్కుపోయాను, దరిద్రతలో ఇరుక్కుపోయాను, శాపముతో నేను ఉన్నానయ్యా. కానీ నా జీవితం కట్టయ్యా, నా బ్రతుకులు మార్చున్నాయన అని ప్రభు సన్నిధిలో ప్రార్థన. నోరు తెలిసి ప్రార్థన చేయండి, నోరు తెలిసి ప్రభు సన్నిధి చెప్పండి. ఈరోజు నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు కావాలయ్యా. ప్రభుత్వం మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోండి. ఒకసారి గతంలో అలా జరిగింది, గతంలో అలా ఉన్నాను, ఇప్పుడు అలా ఉంటాను అనుకోవద్దు. జ్ఞానము లేని, తెలివి లేని, పిరికి అయిన శిష్యులని దేవుడు బలముగా వాడుకున్నాడు. నిన్ను వాడుకోగలిగిన వాడు 12 మంది శిష్యులు లోకమంతా సువార్తను ప్రకటించారు. క్రీస్తు కోసం అంతం వరకు నమ్మకంగా ఉన్నారు. నిన్ను అలా చేయగలిగిన వాడు. అయ్యా నిస్థిరంగా లేనయ్యా, పాపంగా ఆకర్షించబడిపోతున్నానయ్యా, లోపముకి లోకాశలకు ఆకర్షించబడుతున్నానయ్యా, నన్ను స్థిరపరిచి ప్రభుని అడగండి, నన్ను స్థిరపరిచి ప్రభుని అడగండి. పరిశుద్ధుడా దయగలిగిన తండ్రి, అయ్యా నీ వాక్యములో ఆయన ఉపమాన రీతిగా ఎంత చక్కని ఆత్మీయ విషయములను బయలుపరుచున్నావు నాయన. పాత గుడ్డతో కొత్త గుడ్డ పుట్టాడు కదా, పాత జీవితంతో కొత్త జీవితం కలిగి ఉన్నాడు కదా. అయ్యా నాయన పాత ద్రాక్షరసం కొత్త తిత్తుల్లో వేరు కదా. దేవా అవునయ్యా, పాత సమస్తం నీ రక్తంతో కడిగివేయగా మా దేహము, మా హృదయము, మా శరీరము, మా ఆలయం, మా సమస్తం నీది నాయన. నీ నూతన ఆత్మను మాలో ఉంచు నాయన. రాతైన గుణిని తీసివేసి
మీకు నూతన హృదయం ఇస్తానని వాగ్దానం ఇచ్చినదయ్యా. ఈ రోజు నేను నీ కోసం బ్రతకాలయ్యా. మాకు శక్తి లేదు నాయన, మాకు బలము లేదు నాయన, మాకు సామర్థ్యం లేదు నాయన, మాకు తలాంతులు లేదు నాయన. అయినప్పటికీ తండ్రి నీ మీద మేము ఆనుకుని ఉన్నాము నాయన. నువ్వు మమ్మల్ని బలపరచువాడివి, నువ్వు మమ్మల్ని లేవనెత్తువాడివి, నువ్వు మమ్మల్ని స్థిరపరచువాడివయ్యా. నువ్వు ఉండగా మాకెందుకు దిగలయ్యా? నువ్వు ఉండగా అపవాది శక్తులు మమ్మల్ని ఏం చేయగలవయ్యా? నువ్వు ఉండగా సాతాను మమ్మల్ని ఏమి చేయగలడయ్యా? నువ్వు ఉన్నావు మాలో, నువ్వు ఉంటావు మాలో. మేము నీ సొత్తు తండ్రి, నువ్వు మా సొత్తు ప్రభువా. మా గర్వము, మా అతిశయము నువ్వే నాయన, మా నిరీక్షణ నువ్వే నాయన, మా ఆధారము నువ్వే నాయన. నువ్వు తప్ప వేరే మార్గము మాకు లేదు స్వామి. ఈరోజు ఎవరైతే ప్రభు వారి చేతులు నీ వైపు చాచి తండ్రి నా బతుకును మార్చయ్యా, నా జీవితం కట్టయ్యా, నా జీవితంలో అవమానముని, సిగ్గుని, నిందని, వేదనని, బాధని, కన్నీరుని తండ్రి నాయన దీవెనకరంగా మార్చగలుగుతున్నారు. నీ గాయపడిన హస్తం నీ బిడ్డలు చాచాడు, నీ బిడ్డలు ముట్టునాయన. నీ గాయం నుంచి కారుతున్న అమూలమైన రక్తధారాలతో నీ బిడ్డల్ని కడుగునాయన. నువ్వు పొందిన గాయముల వారంగా స్వస్థందని వాక్యం సెలవిస్తుంది. ఈ నిమిషమే ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారు, ఎవరైనా మానసికమైన ఒత్తిడితో ఉన్నారు, ఆందోళనతో ఉన్నారు, కుటుంబ సమస్యలతో, ఆర్థికమైన ఇబ్బందులతో, దరిద్రతో, లేమిలో, తెలిసి తెలియకుండా వారి జీవితంలో ఇక్కడి నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నారు. ఈరోజు నీ బిడ్డలు నూతన మనసు, నూతన ఆనందం, నూతన సంతోషమైన జీవితం కలిగి నా జీవిత యాత్రలో నీతో పాటు కొనసాగేవారు సహాయం చేయండి. విత్తబడిన వాక్యం ముద్రించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. లేచినట్టుగా మన కానుకలు దేవునికి సమర్పించుకుందాం. దయచేసి ముందుకు రండి. పాటలు పాడే కోయర్ వారు ప్రాక్టీస్ చేసి ఏం సాంగ్ ప్రాక్టీస్ చేస్తారు?